ఒక కథ ఎలా పుడుతుంది, ఎలా డెవలప్ చేసుకోవాలి. మన ఫస్ట్ సెగ్మెంట్ కాజ్. ఏ కథ చెప్పడానికైనా ఒక కారణం ఉండాలి. ఆ కథలో చెప్పాలనుకున్నదో, ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేంతలా ఎంటర్టైన్ చేసేదో ఏదో ఒక కోర్ పాయింట్ని ఫోకస్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరి ఆల్ టైమ్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ జెర్సీ. జెర్సీలో డైరెక్టర్ చెప్పాలనుకుంటున్న పాయింట్, మీరు గోల్ ఏది పెట్టుకున్నా ఓడిపోతామనో ప్రయత్నించడం ఆపకూడదు, ప్రయత్నించడం మానేయడమే అసలైన ఓటమి అని చెప్పాలనుకున్నాడు. దట్స్ హోల్ ఐడియా కదండి. అంటే స్టార్టింగ్ ఒక లోయెస్ట్ పాయింట్ చేసి స్టార్ట్ చేసి హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసుకుంటూ అతను కష్టపడుతున్నది హైలైట్ చేస్తూ తీసుకెళ్ళి ఫైనల్లీ ఒక పాయింట్ దగ్గర విక్టరీ అన్నది చూపించి దాని అర్థం ఇంకా పెద్దది ఉందన్నది చూపించడమే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ ప్రకారమే బ్యాక్ నుంచి మొత్తం అంతా డెవలప్ చేసుకున్నది. ఆ పాయింట్ని డెలివర్ చేయడానికి దానికి కావాల్సింది ఒక ఫెయిల్యూర్ ప్రొటాగనిస్ట్. తను ఎంత కష్టపడుతున్నా ఓడిపోతున్నాడు. ఏదో కష్టం తన వెనక లాగుతూనే ఉంది. దానికి స్పోర్ట్స్లోని పాలిటిక్స్ కారణం అయితే చివరికి తన హెల్త్ కూడా అడ్డొస్తుంది. అదే డైరెక్టర్ స్టోరీకి పెట్టిన బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. దానివల్ల ఆటనే వదిలేశాడు. చివరికి డైరెక్టర్ దాన్ని కూడా ఓవర్కమ్ చేసేలా చేసి మళ్లీ నిలబెట్టాడు, గెలిపించాడు. దానికి తన కొడుకు కారణం అయ్యేలా చేశాడు. తన కొడుకు దృష్టిలో గెలవాలనుకున్నవాడు ప్రపంచ స్థాయిలో గెలిచాడు. ఎందుకంటే మనం సాధించాలనుకున్నది మన కోసం కాకుండా మన వాళ్ళ కోసం అయితే ఆ సక్సెస్కి ఓ వాల్యూ ఉంటుంది. డిసీజ్తో సఫర్ అవుతూ ఇక జీవితమే లేదు అనుకున్నవాడు ఆటలోనే కాదు జీవితంలో కూడా గెలిస్తే ఆ జీవితానికి, ఆ మనిషికి ఇచ్చిన గౌరవమే జెర్సీ ఫిల్మ్. సో దెర్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ కాజ్ ఫర్ ఎ స్టోరీ. దానే ఫిల్మ్ మేకింగ్లో ప్లాట్ పాయింట్ అంటాం.